సార్ మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నట్టు జూబ్లీ హిల్స్‌లో. ఎట్లా ఉంది సార్ వాతావరణం అక్కడ? ఎవరికి అంటే జనరల్‌గా టైట్ ఉండాలి బై ఎలక్షన్ అంటే. అవును. ఈసారి అట్లా కనబడతలేదు. కొంత బీఆర్ఎస్ వైపుగా సానుకూలత ఎక్కువ కనబడతా ఉంది. దానికి అనేక కారణాలున్నాయి. బట్ రిజల్ట్ మాత్రం ఆల్రెడీ డిక్లేర్ అయినట్టే. మెజారిటీ ఒకటే ఎంతొస్తది అనేది వాళ్ళు కౌంట్ చేసుకోవాల్సి ఉన్నది అనేది నేను చెప్పడం కాదు, సర్వేలు చెప్తున్నాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నువ్వు కాన్ఫిడెన్షియల్గా ఏ మినిస్టర్ ఫోన్ చేసినా చెప్తున్నాడు. అవునా? ఏ నాయకులకు ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా కూడా అదే జరగబోతుంది అనేది చాలామంది చెప్తున్నది. ఈవెన్ బూత్ ఇన్ఛార్జీలు అంటే నాకేంటంటే ఒక పర్టికులర్గా ఒక పార్టీ అనేది లేదు కాబట్టి అందరు నా బాగానే ఉంటారు నాతో. ఎట్లా మీరు పనిచేస్తున్నారు కదా, రిజల్ట్ ఎట్లుంది, ట్రెండ్ ఎట్లుంది, అంతా తెలంగాణ వల్లే కదా వచ్చింది. జిల్లాల నుంచి వచ్చిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, తర్వాత అక్కడున్న స్థానిక నాయకులు కానీ. జూబ్లీస్లో మనకు నేను రేవంత్ నగర్లో 1978లో ఫస్ట్ టైం కిరాయికి ఉన్న బస్తీ అది. 78లో 45 ఏళ్ల కింద 47 ఏళ్ల కింద నేను అక్కడున్న మామిడి రమాకాంతరావు గారని తెలంగాణ ఉద్యమాన్ని 69లో మొదలుపెట్టిన 5 జర్నలిస్టులల్లో మామిడి రమాకాంతరావు గారు ఒకరు. వారి అబ్బాయి ఇప్పుడు భరత్ భూషణ్ సెస్లో పనిచేస్తున్నాడు, సోషల్ వర్కర్. వాళ్ళ ఇంట్లో నేను భరత్ భూషణ్ నేను క్లాస్మేట్స్ అప్పుడు బిఎస్డబ్ల్యూ. వాళ్ళ ఇంట్లో నేను రెంట్కున్నాను. అయితే అప్పటి నుంచి నాకు రేవంత్ నగర్ తెలుసు, ఆ బస్తీల నవాళ్ళు తెలుసు, అందరూ తెలుసు. ఇప్పుడు అంటే మీరు అక్కడ చిన్నప్పటి నుంచి అనుబంధం ఉన్నది కాబట్టి ఉన్నది. సాధారణంగా అక్కడి వారి ఆలోచన సరళ ఎట్లుంటుంది? తరం మారి ఉండొచ్చిన కానీ ఉంటుంది కదా. అంటే ఈ రోజున్న జనరేషన్స్లో కానీ ఇక 2 తరాలు, ఇంకా 3 తరాలు 4 తరాలు ఇప్పుడు ఉన్నారు. కొత్తగా ఓటకు వచ్చిన 18 ఏళ్ళ పిల్లోడితో పోలిస్తే 4 తరాలు ఉన్నారు. 4 తరాలలో ఏంటంటే కొంతమంది స్ట్రాంగ్గా పార్టీ కన్విక్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అందులో కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఇక దాన్ని ఒక మతంలాగా తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఒక 5 to 10% ఆ సెక్షన్ ఉంటుంది. 5% అయినా ఉంటుంది. ఇది ఓల్డ్ జనరేషన్. అంటే ఎవరైతే 60, 70 ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ అన్ఎడ్యుకేటెడ్స్. మొదటి నుంచి మా కాంగ్రెస్, ఎందుకంటే పి జనార్దన్ రెడ్డి నిలబెట్టిండు కదా బస్తీలను. ఆయన లేకపోతే ఇవన్నీ ఉండేటి ఎప్పుడో ఇది చేస్తారు. అయితే ఆ రోజు కబ్జాలు జరిగినాయి, కానీ కబ్జాలు పేద ప్రజల కోసము, వాళ్ళ ఇండ్ల నిర్మాణం కోసం జరిగినాయి. అప్పటి కబ్జాలు రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్ద ఎత్తున చేసినాయి కాదు. చెరువులో వేసుకున్న కూలోళ్ళు, తెలంగాణ గ్రామాలలో అక్కడ నీటిపారుదల సౌకర్యం లేక మహబూబ్నగర్, నల్గొండ అక్కడి నుంచి వచ్చే ఆటోలు, రిక్షాలు. ఆ రోజుల్లో రిక్షాలే, ఆటోలు లేవు. రిక్షాలు నడపడానికి ఎక్కువ లంబాడీస్ వచ్చేవాళ్ళు, దేవరకొండ ఆ ప్రాంతం, తండాల నుంచి. అట్లే మహబూబ్నగర్ నుంచి పొలం ఉన్నా కూడా నీళ్ళు లేవు కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు. అయితే వీళ్ళందరి కోసం ఏంటంటే పీజీఆర్ లాంటి వాళ్ళు, వెంకటస్వామి లాంటి వాళ్ళు, వీళ్ళంతా జిఎం అంజయ్య అని ఉండే అడ్డగుట్ట, వీళ్ళంతా బస్తీలు ఏర్పాటు చేసేటోళ్ళు. ఆ రోజుల్లో ఆయన ప్రభుత్వ భూముల కబ్జా అవి అన్నట్టు. అయితే వాళ్ళు అప్పుడు ఆ కాంగ్రెస్తో స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉండేది. తర్వాత వచ్చిన తెలుగుదేశంలో కూడా ఎంత లేదన్నా ఒక 1% అన్నా చాలా హార్డ్కోర్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ పార్టీ ఉండదు, ఎలక్షన్లో పోటీ చేయదు, వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటుగా కొంతమంది సెటిలర్స్ ఉంటారు తెలుగుదేశానికి స్ట్రాంగ్ సపోర్ట్గా. వాళ్ళంటే ఇక అటు ఇటు టిల్ట్ అవుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టి, కానీ కాంగ్రెస్కి ఉంది. అట్లే తెలంగాణ ఉద్యమంలో స్ట్రాంగ్గా పాల్గొన్న యూత్ ఉన్నది. సరే ఒక్కరిద్దరికి ఏమన్నా మాకేమి ఇవ్వలేదు అనేది అట్లా ఉన్నా కూడా చాలామంది ఇప్పటికి జై తెలంగాణ, కేసీఆర్ని ఒకసారి చూస్తే చాలు నాకైతే రోజు ఒక 4-5 మెసేజ్లు వస్తాయి. అవునా? మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకుపోగలుగుతారు మమ్మల్ని, మా జన్మ ధాన్యమవుతుంది, ఒక్కసారికి జీవితంలో కేసీఆర్తో ఫోటో దిగాలని ఉంది, ఇట్లా పెడతారు అన్నట్టు. ఎందుకు అంత తీవ్రత? ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, తర్వాత తెలంగాణను రకరకాల కోణాల్లో చూసినా కూడా చాలా డెవలప్ చేశాడు. 10 ఏళ్ల కింది తెలంగాణ వేరు, ఇవాళ తెలంగాణ వేరు. మీ జిల్లాకు పోయినా కూడా ఇప్పుడు మనం మహబూబ్నగర్కు బస్సు ఎక్కితే గౌలిగూడ నుంచి సిటీ దాటిన తర్వాత ఈ రంగారెడ్డి జిల్లాలో కానీ, శంషాబాద్ దాటిన తర్వాత కానీ, షాద్నగర్లో కానీ, ఇక్కడంటే కొంత రియల్ ఎస్టేట్ ద్రాక్ష తోటలు కనబడేది మనకు 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద. ఇక దాటిన తర్వాత మొత్తం తుమ్మలు, తంగేళ్ళు, ఎక్కడి దాకా నాగర్ కర్నూలు దాకా గదే కథ, మొత్తం అదే. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటంటే ఎక్కడ చూసినా కూడా పచ్చటి పైర్లు కనబడుతున్నాయి. కొంత గ్రౌండ్ వాటర్ పెరిగింది, మార్పు వచ్చింది. దాంతోపాటు 200 రూపాయల పెన్షన్ వస్తే అది ఎందుకు సరిపోకపోయేది. సో ఆయన ముందు 1000 చేశాడు, తర్వాత 2000 చేశాడు,
వాటి వల్ల ఏంటంటే కొంత ఆసరా దొరికింది, గౌరవం దొరుకుతుంది ఆ ముసలోళ్ళకి ఇళ్ళల్లో. అది ఇక్కడ కూడా బస్తీలు ఇప్పుడు అందరు అనుకుంటారు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ అంటే మొత్తం అంతా హైఫై ఉంటారని, కానీ మెజారిటీ బస్తీలున్నాయి ఇక్కడ, మెజారిటీ బస్తీలున్నాయి. బస్తీలలో అంతా తెలంగాణ గ్రామాలు, శ్రీకాకుళం నుంచి ఇట్లా వచ్చి ఉన్నోళ్ళే, ఇక్కడ మెదక్, నల్గొండ. సరే ఇప్పుడు వాళ్ళకు కొంత వ్యవసాయం పెరిగాడు పోయినా కూడా వస్తుంటారు పోతుంటారు. ఓటు ఇక్కడ ఉంటుంది, అక్కడ కూడా కొంతమందికి డబల్ ఓటు ఉంటుంది. ఇట్లా జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ మీరు చెప్పిన దానికి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ 7,500 కోట్ల వరకు మిర్చీలకు అసలుకే సరిపోతున్నది వచ్చే దాంట్లో, నెలకు వచ్చేది 18,500 కోట్ల రూపాయలు, ఉద్యోగులకు సుమారుగా 6,000 కోట్ల రూపాయలు పోతున్నాయి. ఈడనే వచ్చిందంటే సగానికి సగం వెళ్ళిపోయిన తర్వాత మిగతా స్కీమ్లు ఎట్లా చేయాలి, పోయిన గవర్నమెంట్ చేసిన అప్పులకే ఈ తలకాయ నొప్పులని చాలా బోల్డ్గా మాట్లాడి నిన్నవారు. నేను ఏమంటున్నా, సమర్థత అనేది ఉంటే ఎక్కడైనా రాణిస్తాడు. ఇప్పుడు ఈయనకన్నా ఇప్పుడు ఈ రోజుల్లో రేవంత్ రెడ్డికి వచ్చే ఇన్కమ్ ఎంత? దాదాపుగా 1,60,000 కోట్లు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఎంతుండే ఆదాయం? కేవలం 61,000 కోట్లు. అప్పుడు ట్యాక్స్ ఇన్కమ్ 51,000 కోట్లే ఉండేది, గ్రాంట్స్ అవన్నీ కలిపితే 61,000 కోట్లు ఉండేది. మరి 61,000 కోట్లతోని దాదాపు ఒకటే రోజు క్యాబినెట్ మీటింగ్లో 42 పథకాలు శాంక్షన్ చేశాడు. తర్వాత కాలక్రమంలో ఆయన 10 ఏళ్ల పీరియడ్లో చాలా పథకాలు ఇచ్చాడు. కొంతమంది దళితులకు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇచ్చాడు, చాలామందికి బీసీలకు, మిగతా ఆర్టిజాన్స్కి వీళ్ళందరికీ లక్ష రూపాయలు ఇచ్చాడు, రుణమాఫీలు చేశాడు. అన్నీ కొంచెం ఒక్క విడతలో చేయకపోయినా 3 విడతల్లోనే చేశాడు. తర్వాత అన్ని రకాలుగా ఒక రైతు చనిపోతే 5 లక్షల పైన ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆయన ఎట్లా చేయగలిగాడు? డెవలప్మెంట్ హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్స్, మిగతా అండర్ పాస్లు, ఇట్లాంటివన్నీ ఎట్లా చేయగలిగాడు? తర్వాత ఐటీ ఇండస్ట్రీ కారిడార్, ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట్లే ఉండేనా? నిజంగానే చంద్రబాబు మొదలు పెట్టవచ్చు హైటెక్ సిటీ, రాజశేఖర రెడ్డి కొంచెం డెవలప్ చేయొచ్చు. కానీ నిజమైన డెవలప్మెంట్ అంతా 2014 తర్వాతనే మనకు కనబడుతుంది. ఒక న్యూయార్క్ నగరంలాగా హైదరాబాద్ ఉన్నది అంటే మరి ఎట్లా చేయగలిగిండు? ఇలా ప్రాజెక్ట్ ఎట్లా కట్టగలిగిండు? గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే అన్ని కలిపి కూడా, కార్పొరేషన్లే కలిపి కూడా 3.5-4 లక్షల కోట్లు లేదు తెలంగాణ అప్పు అని చెప్తున్నది. మరి ఈయనకు అప్పు తేవడం సాధ్యమైతలేదు, చేత కావట్లేదు. రెండవది ఏంటంటే 1,60,000 కోట్లు ఉన్నా కూడా కేసీఆర్ 62,000 కోట్లతో ఎట్లా మెటిక్యులస్గా ప్లాన్ చేశాడో ఆ ప్లానింగ్ లేదు, మంచి థింక్ ట్యాంక్ లేదు, ఉన్న వాళ్ళతో సఖ్యత లేదు, ఆఫీసర్లతో లేదు, మంత్రులతో లేదు. అంటే ఇవాళ ఆయన ఒక్కడు నేను డెవలప్ కావాలని, నేను సక్సెస్ కావాలని కోరుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా రేవంత్ రెడ్డి ఎట్లా ఫెయిల్ అవుతాడని చూస్తూ ఉంటారు. అంటే ఆయన దాంట్లో 2 కారణాలు మీరు అనేది. సఖ్యత లేదనంటే పార్టీలో సీనియర్గా ఉన్న వాళ్ళు కొందరు, మాకన్నా చిన్న వయసు వ్యక్తి రావడం ఏందని ఒక అది కూడా ఉండొచ్చు కదా, అందువల్ల కూడా నిరాకరణ ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు. ఇప్పుడు చూడు, జూబ్లీహిల్స్ ఎన్నికలలో మంత్రులందరికీ బాధ్యతలు ఇచ్చారు. ఎక్కడన్నా ఇప్పుడు టీఆర్ఎస్లో గ్రామస్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళేమో 24 గంటలు అక్కడ కనబడుతూ ఉంటారు. ఏ మీడియాలో చూసినా కూడా వాళ్ళు కనబడతాను. వీళ్ళు ఒక్కనాడు కనబడతలేరు మనకు. వీళ్ళ ఉపన్యాసాలు లేవు, వీళ్ళు ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవు, వాటికనే నోరు తెరిచి చూస్తున్నారు. మా దగ్గర డబ్బులు లేవు అని అంటే ఎట్లా నడుస్తుంది? మరి కేసీఆర్ ఎట్లా చేసిన డబ్బులు లేక?